ఇప్పుడు రీసెంట్‌గా అమరావతి యొక్క అభివృద్ధి, అట్లనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మారుతున్న పరిస్థితులు, డెవలప్‌మెంట్సు, అక్కడ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఒక సునామీని సృష్టించగలుగుతున్నారు. ఏది అభివృద్ధి సునామీని సృష్టించగలుగుతున్నారు అనేది ఒక టాకు. దానివల్ల యాక్చువల్‌గా హైదరాబాదు రియల్ ఎస్టేటు మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అని చాలామందికి ఇది డౌట్ వస్తుంది. యాక్చువల్‌గా ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనే దాని గురించి మనం ఇక్కడ అనలైజ్ చేద్దాము, ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేటు, అమరావతి యొక్క రియల్ ఎస్టేట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే యాక్చువల్గా మనం చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అట్లనే అమరావతి చూసుకుంటే ఏంటంటే ఇట్ ఈజ్ జస్ట్ బేబీ స్టేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడు అడుగులు పడుతున్నాయి, స్టార్టింగ్ అనమాట. అంటే ఇక్కడున్న ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. రోడ్లు కానీ, రహదారులు కానీ, ఎయిర్పోర్ట్ కానీ రిమార్కబుల్ ప్రోగ్రెస్లో ఉండే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అటు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అద్భుతమైన డెవలప్మెంట్ మనం చూసాము. అట్లానే ఫర్దర్గా ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా 350 కిలోమీటర్స్ లెంత్లో ఇక్కడ రాబోతుంది అనమాట. ఈ ప్రాంతం కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఒక 10 years లోపు మంచిగా డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది రాబోతుంది. అదిగాక ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా ప్రయారిటీ ఇచ్చి మంచిగా డెవలప్ చేద్దాం, ఫాస్ట్గా డెవలప్మెంట్ చేసి దాని యొక్క ఫలాలను ఈ గవర్నమెంట్గా తీసుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది నిజంగా చాలా మంచి అవకాశం అనమాట. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ ఎంతైతే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువ అవకాశము ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. ఎట్లా అంటారా, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ మధ్య ప్రాంతంలో ఏంటంటే సెవరల్ ఇండస్ట్రియల్ క్లస్టర్గా డెవలప్ చేయాలి. ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే అక్కడే రెసిడెన్షియల్ కాలనీసు, అక్కడే ఎడ్యుకేషను, అక్కడే హాస్పిటల్స్, అక్కడే పని చేయటానికి, ఉపాధి చేయటానికి ఇండస్ట్రీస్ అనమాట. వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో అద్భుతమైన అవకాశం అనమాట. ఏది ఇప్పుడున్న గవర్నమెంట్కి డెవలప్ చేయటానికి. అది ఏ విధంగా డెవలప్ చేయడం అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ ఫేస్లో నడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా నడపబోతున్నారు. ఏంటంటే కాకపోతే ఏంటంటే అంత టైం దొరకలేదు. నవంబర్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 months అయింది. కొన్ని ఎలక్షన్స్ మొన్నటి వరకు సెంట్రల్ ఎలక్షన్స్ వలన కూడా ఏంటంటే అంత టైం దొరకలేదు. ఇప్పుడే ఇంకా అది కాక ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఇంకా గ్రిప్ అనేది అడ్మినిస్ట్రేషన్ మీద రావాల్సింది. అది డెఫినెట్గా రాబోతుంది. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి డెవలప్మెంట్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఫర్దర్ పొటెన్షియల్ స్కోప్ కూడా ఉంది. మీరు గ్రహించలేదు, మనకి ఇక్కడ తెలంగాణలో అనౌన్స్ చేసినది తెలంగాణ మొబిలిటీ వ్యాలీ. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మోర్ దాన్ 3,000 acresలో వస్తుంది. మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మోర్ దాన్ 52,000 crores ఆఫ్ రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది. మోర్ దాన్ 4 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కెపాసిటీ ఉంది. అది డిఫరెంట్ ప్లేసుల్లో చేయబోతున్నారు. అది మోమిన్పేట దగ్గర, అటు జహీరాబాద్ దగ్గర, ఇట్లనే షాబాద్ దగ్గర, అంటే ఇంకా మహబూబ్ నగర్లో దివిటిపల్లి దగ్గర. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్తో ఇది చేస్తున్నారు. ఫ్లోర్ క్లస్టర్స్గా అనమాట. అంటే ఇది అద్భుతమైన అవకాశము. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఫ్యూచర్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, దానికి సంబంధించిన పార్ట్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ, దానికి సంబంధించిన యూనివర్సిటీ కానీ, రీసెర్చ్ ల్యాబ్స్ కానీ, డిఫరెంట్ క్లస్టర్స్కి ఒక్కొక్క దానికి
అలాట్మెంట్ చేశారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో ఇక్కడ షాబాద్ దగ్గర, ఇంకా అట్లనే ల్యాబ్స్ వీటికి సంబంధించినవన్నీ మోమిన్పేట దగ్గర, ఇట్లా ఈ విధంగా అనేది డివైడ్ చేయటం జరిగింది. ఇవి అట్లనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిమ్స్ అట్లనే అటు జహీరాబాద్ దగ్గర నిమ్స్ కూడా ఏంటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. అది కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే మోర్ దెన్ 12,632 ఏకర్స్లో ఇక్కడ రాబోతుంది. దీనికి కూడా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ మోర్ దెన్ 2.5 lakh ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే డిఫరెంట్. ఇంకా ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఏంటంటే SEZలు చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లానే రీసెంట్గా మెడికల్ హబ్ శంషాబాద్ దగ్గర 1,000 ఏకర్స్లో మెడికల్ హబ్ కూడా టూరిజం హబ్ లాగా చేయాలి అనేది కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అట్లనే ఆర్టిఫిషియల్ లీడింగ్ టెక్నాలజీలో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చాలా లీడ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో కూడా ఏంటంటే ఒక యూనివర్సిటీని చేయాలని మహేశ్వరంలో ఆల్రెడీ 200 crores ఆఫ్ రూపీస్లో కూడా ఏంటంటే డెవలప్ చేయబోతున్నారు అనమాట. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఇన్స్టిట్యూట్స్, స్కిల్ మ్యాన్ పవర్ యొక్క స్కిల్స్ అందరినీ ఎంప్లాయ్మెంట్కి పరిశ్రమలకి అనుగుణంగా ఉన్న పరిస్థితులను కల్పించడానికి హైదరాబాదులో చాలా స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే హైదరాబాదు అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏంటంటే ల్యాండ్స్ కూడా ప్లెంటీ అవైలబిలిటీ, మ్యాన్ పవర్ అవైలబిలిటీ, పవర్ అవైలబిలిటీ, ఇక్కడ రోడ్స్ కూడా ఎక్సలెంట్ రోడ్స్ అనమాట. క్లైమాటిక్ సిచ్యువేషన్స్ కూడా అంటే చాలా ఫీజిబుల్ క్లైమేట్ అనమాట. ఇది కాస్మోపాలిటన్ సిటీ అవ్వటం వలన ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగం చేయటానికి కానీ, అట్లనే ఉపాధి కొరకు వచ్చిన వాళ్ళు కూడా చేయడానికి కానీ, ఇక్కడ సెటిల్ అవుతానికి కానీ చాలా కండ్యూసివ్గా ఉండటం వల్ల ఏంటంటే అనుకూలంగా ఉండటం వల్ల చాలామంది వలసలు వస్తున్నారు, ప్రతి సంవత్సరం వస్తున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్కి కొరత లేదు, ఇది లేబర్కి కొరత లేదనమాట ఇక్కడ. అంటే అట్లనే ఇప్పుడు మనకు అమరావతిలో చూసుకుంటే ఇది కొంచెం క్లైమాటిక్గా లేబర్ అవైలబిలిటీ అనేది కొంచెం తక్కువే ఉండొచ్చు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే కొంచెం తక్కువ ఇది అమరావతితో పోల్చుకుంటే. అమరావతిలో ఏంటంటే బికాజ్ ఆఫ్ ది గ్రౌండ్ రియాలిటీస్ ఏంటంటే అక్కడ ఎక్కువ హై రైజ్ అపార్ట్మెంట్స్ రావు. ఎందుకంటే అక్కడ నేల అనేది నల్లరేగడి నేల. ఆ ప్రాంతాల్లో ఏంటంటే హై రైజ్ మనం చూసాము ఆల్మోస్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సిటీలో కూడా ఏంటంటే 12 floors వరకే మనకి అక్కడ ఇచ్చారన్నమాట. ఆ విధంగా ఏంటంటే దీనికి ఉన్న స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటంటే దీనికి ఉన్నాయన్నమాట. అట్లనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అంటే హైదరాబాద్ బాగా ఉంది, వైబ్రెంట్ కల్చర్ ఉంది అక్కడ ఏంటంటే. ఇంకోటి ఇప్పటికి కూడా ఒక మనకి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి ఉన్న లొకేషన్స్ నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది కూడా ఏంటంటే కొంచెం ఒక టైం పీరియడ్ ఒక 3-4 months వరకు ఈ స్తబ్దత ఉండే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ఎంత ఫాస్ట్గా తీసుకుంటారు, ధీటుగా తీసుకుంటారు. ఎందుకంటే పక్క రాష్ట్రం కూడా అంత ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే అంత ఫాస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ఏది ఇన్వెస్టర్స్లో. అదే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే డెఫినెట్గా దాన్ని మీట్ అవుతారని మనం ఆశిద్దాము. ఎందుకంటే ఇక్కడ మహతాబ్ ఖాన్ కూడా మోమిన్పేట ఆ స్ట్రక్చర్ అక్కడే తెలంగాణ మొబిలిటీ వాల్యూ వస్తుంది. ఆ ప్రాంతాల్లో మంచి డెవలప్మెంట్ రావడానికి ఉంది. రిటర్న్స్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఒక 15,000 per square yardsలో దొరుకుతుంది. అట్లనే సంగారెడ్డి ఆ ప్రాంతంలో కూడా. ఇంకోటి అద్భుతమైన ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే కొన్ని రహదారులను కొన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిని నేషనల్ హైవే 44ని బెంగళూరు వరకు 4 వరుసలు ఉండదల్లా 12 వరుసలు ఉండగా ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. దానివల్ల ఏంటంటే ఆ రూట్ మొత్తం అంటే ఇండస్ట్రియల్ కారిడార్కి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఆ ఏరియా మొత్తం మాట ఇది ఈ ఇండస్ట్రీస్లో ఏంటంటే ఇది ఈ ఏరియాలో హైదరాబాద్ నుంచి మనం చూసుకుంటే 210 kilometers వరకు తెలంగాణ ఏరియా ఉంటుందన్నమాట. ఇండస్ట్రీస్కి అనుకూలంగా వాతావరణం ఏర్పడటానికి ఉండటం వల్ల ఏంటంటే ఆ ఏరియా ఆ రూట్లో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే షాద్ నగర్ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది.
షాద్నగర్ ఇన్హెరెంట్గా ఏంటంటే చుట్టుపక్కల చాలా మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేషన్ ఆల్రెడీ అయింది, ఇంకా అవుతానికి అవకాశం ఉంది. ఎందుకంటే షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా ఉంటాయి. అట్లనే తుక్కు కూడా మేజర్గా పొటెన్షియల్ ఉంది. అక్కడ కూడా ఏంటంటే మెట్రో రాబోతున్నందువల్ల ఏంటంటే అక్కడ కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి స్ట్రక్చర్ ఏంటంటే మహేశ్వరం ఏరియా. మహేశ్వరం కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ఒక 20,000 నుంచి 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్స్ దొరుకుతున్నాయి. మంచి ప్లాట్స్ కొనుక్కున్నా కానీ ఒక 50 lakhs లోపే ఒక మంచి 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్స్ కొనుక్కొని మన ఫ్యూచర్లో పెట్టుకోవడానికి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి అద్భుతమైన ఏరియా ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి అమరావతికి కూడా కొత్త గ్రీన్ఫీల్డ్ హైవేని ప్రపోజ్ చేయడం జరిగింది వయా మిరియాలు కూడా. ఆ స్ట్రక్చర్లో కూడా ఏంటంటే ముందుగా వెళ్ళి ఏ ప్రాంతాల్లో వస్తుందని మనం చూసుకొని ముందుగా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. అట్లా తారామతిపేట కూడా నేను అంతకుముందు చెప్పాను, అది కూడా మంచి లొకేషన్. అట్లనే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ రావడం అంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ శంషాబాద్ ఏరియాలో మనం చెప్పాం కదా, మెడికల్ హబ్ కూడా రాబోతుంది. అక్కడ చాలా ఇంకా పొటెన్షియల్ ఉంది. ఎయిర్పోర్ట్ సిటీలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి, ముఖ్యంగా శంషాబాద్ ఏరియాలో. అటు సిటీస్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ సిటీ అని పోర్ట్ అని, ఎడ్యుకేషన్ పోర్ట్ అని, అట్లానే ఎంటర్టైన్మెంట్ కానీ చాలా విధంగా ఏంటంటే అక్కడ అద్భుతాలు. ఆఫీస్ స్పేస్ కూడా మంచిగా రాబోతుంది అనమాట అక్కడ. అంటే ఎప్పుడు మన పొటెన్షియల్ గ్రహించబడి ఇప్పుడు ఇది బయ్యర్స్ మార్కెట్. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్. అంటే మీకు అనుకున్న రేటుకి రావడానికి అవకాశం ఉంది ఇక్కడ. అందుకని ఏంటంటే చూసుకొని రీసెర్చ్ చేసుకొని మంచి లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పటికి కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్న ప్రాంతం అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ లొకేషన్స్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అద్భుతాలు సృష్టిస్తుంది. ఇందుట్లో కూడా ఏంటంటే ఇంకా పొటెన్షియల్ రావాల్సింది ఉందన్నమాట. ఇప్పుడు ఈ క్లైమేట్ కండిషన్స్ మనం మిగతా చోట్ల ఉండకపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో అటువంటి క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. వీటన్నిటిని మనం చూసుకుంటే కూడా ఏంటంటే లాస్ట్ 6 monthsలో ఒక రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే రిజిస్ట్రేషన్స్ బాగా పెరిగినాయి. అంతకుముందు 2023లో జనవరి నుంచి జూన్ వరకు ఉన్న దానికన్నా కానీ ఇప్పుడు ఏంటంటే 21% పెరిగినాయి. అట్లనే ఆఫీస్ స్పేస్లో కూడా ఏంటంటే అంతకుముందు 33% ఉన్నదల్లా ఇప్పుడు 72% పెరిగింది. అంటే డిమాండ్ ఉంది ఆఫీస్ స్పేస్కి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మంచి పొటెన్షియల్ ఉంది ఇక్కడ. ఏది ఎంప్లాయ్మెంట్కి కానీ అట్లనే మన పెట్టిన పెట్టుబడికి. కాకపోతే కొంచెం మ్యాటర్ ఆఫ్ ది టైం అనమాట. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దాని యొక్క ఇంపాక్ట్ కొంతవరకు ఉండొచ్చు, కానీ అంత లాంగ్ టర్మ్లో ఉండదు. డెఫినెట్గా మీరు మంచి లొకేషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచిగా లబ్ధి పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని. ఎందుకంటే నేను కన్సల్టెన్సీ, నేను రియల్ ఎస్టేట్ డిప్లొమా కూడా ఉన్నాయి. కొన్ని ఏంటంటే నేను ఒక ప్యాషన్ ఫర్ ద రియల్ ఎస్టేట్ అనమాట. నా ఇన్ఫర్మేషన్ని మీరు ఇన్ఫర్మేషన్గా తీసుకొని దానిని అనలైజ్ చేసేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. నిజం ఎంతవరకు ఉంది అనేది మీరు గ్రహించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది టోటల్గా నేను చెప్పానని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయదు, అది చాలా పొరపాటు అవుతుంది. నేను చెప్పింది అందరికి సూటబుల్ కాకపోవచ్చు, కొంతమందికి సూటబుల్ అవ్వచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. నా ఫోన్ నెంబర్ 8121748850. ఏదన్నా విషయాల మీద మీరు ఏదన్నా క్లారిటీ తీసుకోవాలన్నా కానీ వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వియర్స్.